Hi, this is Sandhya Rani. Today we are going to talk about the endomembrane system. In the previous class, we already discussed endoplasmic reticulum and Golgi apparatus. In this section, the remaining endomembrane systems we will discuss and go through to the eukaryotic remaining cell organelles. మనం అంటే వెనుకటి తరగతిలో ప్రీవియస్ సెక్షన్లో మనం సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనే చాప్టర్లో అంతరత్వచ వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలము మరియు గాల్గి సంక్లిష్టాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మిగిలినటువంటి లైసోజోమ్స్ అదేవిధంగా రిక్తికల గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాండి. లైసోజోమ్స్ in cell it is having the small granule-like structures. Lysosomes. Christian D. Dew 1955. In 1955 క్రిస్టియన్ డి డ్యూ అనే శాస్త్రవేత్త లైసోజోమ్స్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. అదేవిధంగా ద లైసోజోమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఎ ప్రాసెస్ ఆఫ్ ప్యాకింగ్ ఇన్ ద గాల్గి ఆపరేటర్స్. గాల్గి పరికరాల్లో పదార్థాలని చేర్చే క్రమంలో ఈ లైసోజోమ్స్ అనేవి ఏర్పడినవి. లైసోజోమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. లైసోజోమ్స్ని మనము సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాము. దే కంటైన్ ఇన్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ హైడ్రోలైజెస్. ఈ లైసోజోమ్స్ యొక్క కణం లోపల హైడ్రోలైటిక్ అనే ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. దీస్ ఎంజైమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, lipids and nucleic acids, lipases, proteases, carbohydrates and nucleases. These all are digested by the hydrolytic enzymes. ఈ కణంలో ఉన్నటువంటి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్ని, కేంద్రక ఆమ్లాలని జీర్ణం చేయడానికి ఇవి శక్తిని కలిగి ఉన్నాయి. అదేవిధంగా దీస్ ఎంజైమ్స్ ఆర్ ఆప్టిమల్లీ యాక్టివ్ అట్ ద ఎసిడిక్ pH. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ఎసిడిక్ pH వద్ద చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ద అండర్ స్టార్వేషన్ కండిషన్ లైసోజోమ్స్ డైజెస్ట్ ఓన్ సెల్యులర్ కంటెంట్స్. స్టార్వేషన్ మీన్స్ ఆహారం అనేది కొదువుగా ఉన్నప్పుడు అంటే కరువుగా ఉన్నప్పుడు ఈ కణంలో ఉన్నటువంటి లైసోజోమ్స్ ఏం చేస్తాయి అంటే వాటి లోపల ఉన్నటువంటి సెల్యులర్ కంటెంట్స్ని మొత్తం కూడా తీసుకోవటం జరుగుతుంది, డైజెస్ట్ చేసుకుంటాయి. దీనివల్ల అండ్ కాజ్ ద సెల్ ఆఫ్ ద డెత్. దీనివల్ల ఏం జరుగుతుందంటే కణం అనేది మరణానికి గురి అవుతుంది. అందుకనే ఇలాగా సెల్ అనేది మరణానికి గురి అవటాన్ని ఏమంటారంటే స్వయం విచ్ఛిత్తి అంటారు. ఆటోలైసిస్ అంటే ఆ కణం అనేది తనంతట తానుగానే లైసిస్ అయిపోతుంది, మరణానికి గురి అవుతుంది. కాబట్టి లైసోజోమ్స్ని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారు. ఆటోలైసిస్ అంటే స్వయం విచ్ఛిత్తి, తనంతట తానుగానే సెల్లులో ఉన్న సెల్యులర్ కంటెంట్స్ అన్నిటిని కూడా తినేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వాక్యూల్. ఇట్ ఈస్ ద లాస్ట్ వన్ ఆఫ్ ది ఎండోమెంబ్రేన్ సిస్టమ్. కణ అంతర్త్వచ వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్త్వచ వ్యవస్థలో ఉన్నటువంటి లాస్ట్ పార్ట్ ఏంటంటే వాక్యూల్. వాక్యూల్ని మనం తెలుగులో రిక్తికలు అని అంటారు. ఇన్ ప్లాంట్ సెల్ వాక్యూల్ ఆక్యుపైస్ ది మ్యాక్సిమం 90% ఆఫ్ ద వాల్యూమ్. వృక్షకణంలో ఈ వాక్యూల్ రిక్తికలు అనేది చాలా 90% ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటాయి. దిస్ ఈజ్ ద vacuole in plant cell. Next, the vacuoles. The vacuole is the membrane bound space in the cytoplasm and common in plant cells. ఈ వాక్యూల్స్ రిక్తికలు అనేవి వృక్షకణంలో కామన్గా ఉంటుంది. అదేవిధంగా ఈ వృక్షకణంలో ఉన్నటువంటి కణద్రవ్యంలో ఒక త్వచాన్ని కలిగి ఈ వాక్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎ సింగిల్ మెంబ్రెయిన్ కాల్డ్ టోనోప్లాస్ట్. ఈ వాక్యూల్స్కి ఏక త్వచమును కలిగిన అటువంటి ఒక త్వచం అనేది ఉంటుంది. సరౌండెడ్ బై
అంటే ఒక ఏకత్వచాన్ని కలిగి ఉంటుంది. అందుకనే దీన్ని టోనోప్లాస్ట్ అంటారు. సింగిల్ మెమ్బ్రెయిన్ హ్యావింగ్ ద సెల్ ఆర్గనెల్ అని కూడా మనం ఈ వాక్యూల్ని రిక్తికలుగా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ సరౌండెడ్ బై సింగిల్ మెమ్బ్రెయిన్ కాల్డ్ టోనోప్లాస్ట్. టోనోప్లాస్ట్ అంటే ఏంటి? ఈ వాక్యూల్కి ఏకత్వచంని కలిగినటువంటి ఈ రిక్తికని ఏమంటారంటే టోనోప్లాస్ట్ అని అంటారు. ఇట్ కంటైన్స్ ఎ సెల్ సాప్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్, మెటబాలిక్ బై ప్రోడక్ట్స్, ఎక్స్క్రీషన్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్. ఈ వాక్యూల్లో అంటే ఈ రిక్తిక లోపల సెల్ సాప్ వాక్యూల్ అంటే రిక్తిక రసంలో ఏమేమి ఉంటాయంటే వాటరు, నీరు, మెటబాలిక్ బై ప్రోడక్ట్స్, జీవక్రియ ఉపోత్పన్నాలు. మెటబాలిక్ ప్రోడక్ట్స్ అంటే జీవక్రియ ఉప ఉత్పన్నాలు, మరియు ఎక్స్క్రీషన్ విసర్జక పదార్థాలు, అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైనా మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ సెల్ సాప్ అంటే రిక్తిక రసంలో ఉంటాయి. ఇన్ సమ్ ప్లాంట్ సెల్స్ ద వాక్యులర్ సాప్ ఆల్సో కంటైన్ సమ్ పిగ్మెంట్స్ లైక్ యాంథోసైనిన్ విచ్ ఇంపాక్ట్ కలర్ టు ద ప్లాంట్ పార్ట్. కొన్ని వృక్ష కణాల్లో ఈ సెల్యులార్ వాక్యులర్ సాప్ రిక్తిక రసంలో యాంథోసైనిన్ అనే వర్ణద్రవ్యకం ఉంటుంది. కొన్ని వృక్ష కణాల్లో ఈ రిక్తిక రసంలో ఏముంటుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణద్రవ్యం అనేది వర్ణద్రవ్యాలైనటువంటి యాంథోసైనిన్ ఉండటం వల్ల ఆ ప్లాంట్ యొక్క ఆ వృక్షం యొక్క ఆ మొక్క యొక్క వివిధ భాగాలకి కలర్స్ని ఇవ్వటాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇన్ ప్లాంట్ సెల్స్ వాక్యూల్స్ ఆక్యుపై 90% of cell volume and play an important role in osmoregulation. వృక్ష కణంలో ఈ వాక్యూల్స్ ఈ రిక్తిక అనేది సెల్ యొక్క వాల్యూమ్లో 90%ని ఆక్యుపై చేసుకుంటుంది. అదేవిధంగా ఈ వాక్యూల్స్ ఈ రిక్తికలు అనేవి ఆస్మోరెగ్యులేషన్ కణ ద్రవాభిసరణలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ వాక్యూల్స్ అనగానే మనకి వెంటనే వాక్యూల్స్ హ్యావ్ ద సింగిల్ మెమ్బ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్, ఇవి కాల్డ్ ఇట్ యాజ్ ఏ టోనోప్లాస్ట్ అని గుర్తుకు రావాలి. అదేవిధంగా ఈ సెల్ సాప్లో అంటే రిక్తిక రసంలో నీరు, జీవక్రియ ఉపోత్పన్నాలు, విసర్జక పదార్థాలు, అదేవిధంగా వ్యర్థ పదార్థాలు అనేవి కలిగి ఉంటుంది అనేవి మనకి గుర్తుకు రావాలి. అదేవిధంగా వృక్షకణంలో కొన్నిసార్లు మనము వర్ణద్రవ్యాలని గమనిస్తూ ఉంటాము. ఆ వర్ణద్రవ్యాలు కలిగినటువంటి ఈ రిక్తిక రసంలో వాక్యులర్ సాప్లో యాంథోసైనిన్ అనేది ఉండటం వల్ల ప్లాంట్ యొక్క పార్ట్స్కి కలర్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ ప్లాంట్స్ ద టోనోప్లాస్ట్ ఫెసిలిటేట్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ number of ions and other materials against concentration gradients into the vacuole. కొన్ని మొక్కల్లో ఈ టోనోప్లాస్ట్ ఏం ఫెసిలిటేట్ చేస్తుంది అంటే కొన్ని అయానులు మరియు ఇతర పదార్థాలను ఈ వాక్యూల్ లోపలికి పంపించడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా ఈ టోనోప్లాస్ట్ అనేది అయాన్స్ని అదేవిధంగా ఇతర పదార్థాలని వాక్యూల్ లోపలికి రిక్తికల లోపలికి పంపిస్తుంది. హెన్స్ their concentration is significantly higher in the vacuole than in the cytoplasm. అందువలనే అయాన్ల యొక్క గాఢత అనేది ఈ వాక్యూల్లో ఎక్కువగాను అదేవిధంగా సైటోప్లాజంలో అంటే కణద్రవ్యంలో తక్కువగాను ఉంటుంది. అయాన్ల యొక్క గాఢత అనేది రిక్తికల్లో ఎక్కువగా అదేవిధంగా కణద్రవ్యంలో చాలా తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే టోనోప్లాస్ట్ అనేది ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగెనెస్ట్గా అయాన్స్ని అదేవిధంగా ఇతర పదార్థాలని వాక్యూల్లోకి పంపించడం అన్నమాట, రవాణా
చేయడం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాక్యూల్. వాక్యూల్ హ్యావింగ్ ద టోనోప్లాస్ట్ విత్ ఏ సింగిల్ మెంబ్రెయిన్. ఏకత్వచమును కలిగినటువంటి ఈ రిక్తిక అనేది చూడండి ఇక్కడ. అదేవిధంగా ఈ టోనోప్లాస్ట్ లోపల ఇన్సైడ్ ద టోనోప్లాస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ ద సెల్ సాప్ ఆర్ వాస్కులర్ సాప్ ఆర్ రిక్తికా రసం. ఈ రసంలో ఏమిటి అని చెప్పుకున్నాం ఇప్పుడు మనం? నీరు, జీవక్రియ ఉపోత్పన్నాలు, అదేవిధంగా విసర్జక పదార్థాలు మరియు వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కూడా ఈ రిక్తికల్లో ఉంటాయి. వాక్యూల్స్ ఆర్ ప్రజెంట్ బోత్ ఇన్ యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్. మనం ఈ రిక్తికల్ని వృక్షకణంలోనూ అదేవిధంగా జంతు కణంలోనూ రెండింటిలోనూ మనం ఈ రిక్తికల్ని గమనిస్తూ ఉంటాము. ఇన్ యానిమల్ సెల్ ద సెవరల్ స్మాల్ వాక్యూల్స్ ఆర్ ప్రజెంట్. జంతు కణంలో ఈ వాక్యూల్స్, ఈ రిక్తికలు అనేవి చాలా చిన్న చిన్న రేణువుల్లాగా, చాలా స్మాల్ అంటే చిన్న సైజులో వాక్యూల్స్ అనేవి కణద్రవ్యంలో ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇన్ ప్లాంట్ సెల్ లార్జ్ వాక్యూల్ వీ కెన్ అబ్జర్వ్డ్. అదే వృక్షకణంలో చూస్తే ఒకే ఒక రిక్తిక అనేది, అది కూడా పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి రిక్తికని మనం వృక్షకణంలో చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇన్ యానిమల్ సెల్ ద వాక్యూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్. ఈ జంతు కణంలో ఈ రిక్తికని మనము స్టోరేజ్ పర్పస్ కోసం, నిల్వ చేయడం అనే దానికోసం మనం ఈ వాక్యూల్ని, ఈ రిక్తికల్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ద సేమ్ వే ఇన్ ప్లాంట్ సెల్ ద వాక్యూల్ యూజ్డ్ టు స్టోర్ వాటర్ అండ్ పుష్ అగెన్స్ట్ ద సెల్ వాల్. అదేవిధంగా ఈ వృక్షకణంలో కూడా మనం ఈ రిక్తికని వాటర్ని స్టోర్ చేయడానికి, నీటిని నిల్వ చేయడానికి, అదేవిధంగా కణకవచాన్ని పుష్ చేయడానికి, బయటి వైపుకి పుష్ చేయడానికి ఈ వాక్యూల్ అనేది రిక్తికని యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ యానిమల్ సెల్ దే కంటైన్ న్యూట్రియంట్స్, వాటర్ అండ్ వేస్ట్. ఈ జంతు కణంలో ఉన్నటువంటి ఈ రిక్తికల్లో ఎక్కువగా పోషక పదార్థాలు, నీరు మరియు అదేవిధంగా వ్యర్థ పదార్థాలు అనేవి కలిగి ఉంటుంది. ఇన్ ప్లాంట్ సెల్ ఇట్ కీప్స్ ద ప్లాంట్ సెల్ ఇన్ ఏ రిడ్జిడ్. ఇవి ఎప్పుడు కూడా కణం అనేది రిడ్జిడ్ కండిషన్లో ఉంచడానికి ఈ వాక్యూల్ అనేది, ఈ రిక్తిక అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ వాక్యూల్. ఇప్పటి వరకు మనము ఎండో మెంబ్రెయిన్ సిస్టంలో ఉన్నటువంటి కణాంగాలు, సెల్ ఆర్గనెల్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గోల్గి ఆపరేటర్స్, లైసోజోమ్స్, vacuoles, these four are the endomembrane system. Next, mitochondria. The mitochondria, it was first isolated by Kolekar. ఫస్ట్ ఈ మైటోకాండ్రియాని గుర్తించింది ఎవరు అంటే కొల్లేకర్. అండ్ నేమ్డ్ యాజ్ ఎ బయోప్లాస్ట్ బై ఆల్డ్మెన్. ఈ ఆల్డ్మెన్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే ఈ మైటోకాండ్రియాకి బయోప్లాస్ట్ అనే ఒక నేమ్ని ఇవ్వడం జరిగింది. లేటర్ నేమ్డ్ యాజ్ ఏ మైటోకాండ్రియా బై బెండా. ఈ బెండా అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే మైటోకాండ్రియా అనే పేరు అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ గుర్తించిన వ్యక్తి ఎవరు అంటే కొల్లేకర్. తర్వాత ఆల్ట్మెన్ ఏం చేశారు, ఈ మైటోకాండ్రియాకి బయోప్లాస్ట్ అని పేరు పెట్టారు. తర్వాత నేమ్ లేటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్ యాజ్ ఏ మైటోకాండ్రియా బై బెండా. ఈ బెండా అనే శాస్త్రవేత్త ఆ బయోప్లాస్ట్ని ప్లేస్గా బయోప్లాస్ట్ అనే నేమ్కి బదులు మైటోకాండ్రియా అని పేరు పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది మైటోకాండ్రియా. ద మైటోకాండ్రియా మెయిన్లీ హ్యావింగ్ ద outer membrane, inner membrane and matrix and some of the foldings we are observing in inner membrane. It is a cristae. ఈ మైటోకాండ్రియాలో ఎక్కువగా మనము రెండు త్వచాలని మనం గమనిస్తూ ఉంటాము. ఒకటి బాహ్య పొర,
రెండోది లోపలి పొర అంటే బాహ్య త్వచము, అంతరత్వచము. ఈ అంతరత్వచం అనేది చాలా అసంఖ్యకమైనటువంటి ముడతల్ని కలిగి ఉంటుంది. దీనినే మనం క్రిస్టే అని అంటాము. ఈ క్రిస్టే అనేది ఇన్నర్ మెంబ్రెయిన్ అంటే లోపలి త్వచం అనేది నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ అంటే ముడతల్ని కలిగి ఉంటుంది. ఈ ముడతల్ని మనం ఏమంటున్నామంటే క్రిస్టే అంటున్నాము. ఈ క్రిస్టే లోపల ఉన్నటువంటి దాన్ని మనము మ్యాట్రిక్స్ అంటున్నాం. మ్యాట్రిక్స్ అంటే మాత్రిక. ఈ మాత్రికలో సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ, 70S రైబోజోమ్స్, ఆర్ఎన్ఏస్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మైటోకాండ్రియా. ఇట్ ఈస్ ఏ ప్లోరల్ నేమ్. మైటోకాండ్రియాలు అంటే బహువచనం. ఇన్ సింగులర్ మైటోకాండ్రియాన్, ఏకవచనంలో మనం ఈ మైటోకాండ్రియాల్ని మైటోకాండ్రియన్ అని అంటాము. అన్లెస్ స్పెషల్లీ స్టెయిన్డ్ ఆర్ నాట్ ఈజీలీ విజిబుల్ అండర్ ది మైక్రోస్కోప్. వీటికి ఒక ప్రత్యేకమైన ఒక విశిష్టమైన అభిరంజకాలని ఉపయోగించకపోతే మనం వీటిని మైక్రోస్కోప్లో చూడలేము. ద నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా పర్ సెల్ ఈస్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ద ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. ఈ కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాల యొక్క సంఖ్య అనేది ఆ కణంలో జరిగేటువంటి క్రియాశీలకమైన చర్యల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అన్ని కణాల్లో కూడా మైటోకాండ్రియా యొక్క సంఖ్య అనేది ఒకే రకంగా ఉండదు. అన్ని కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియాల యొక్క సంఖ్య అనేది ఒకే విధంగా ఉండదు. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఫిజియోలాజికల్ యాక్టివిటీ. ఆ కణంలో జరిగే అటువంటి క్రియాశీలకమైనటువంటి చర్యల మీద ఆధారపడి ఈ మైటోకాండ్రియా నెంబర్ అనేది సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ షేప్ అండ్ సైజ్ ఆల్సో కన్సిడరబుల్ డిగ్రీ ఆఫ్ వేరియబిలిటీ ఈజ్ అబ్జర్వ్డ్. కణంలో ఈ మైటోకాండ్రియా యొక్క ఆకారంలోనూ అదేవిధంగా పరిమాణంలో కూడా చాలా వైవిధ్యాన్ని మనం గమనిస్తూ ఉంటాము. కణంలో ఈ మైటోకాండ్రియా యొక్క ఆకారంలోను మరియు అదేవిధంగా పరిమాణంలో కూడా చాలా వైవిధ్యాలు అనేది చూపిస్తూ ఉంటుంది. టైపికల్లీ ఇట్ ఈజ్ ఏ సోయస్ షేప్డ్ అండ్ సిలిండ్రికల్ ఇన్ షేప్. ఈ మైటోకాండ్రియా అనేది ఒక స్తూపాకారంగా లాంటి మైటోకాండ్రియా సిలిండ్రికల్ సోయస్ షేప్లో ఈ మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ డయామీటర్ ఆఫ్ 0.2 to 1.0 మైక్రోమీటర్. వీటి యొక్క ఈ మైటోకాండ్రియా యొక్క వ్యాసం అనేది 0.2 to 1.0 మైక్రోమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా ద లెంత్ ఈజ్ 1.0 to 4.1 మైక్రోమీటర్. ఈ మైటోకాండ్రియా యొక్క పొడవు అనేది 1.0 నుంచి 4.1 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ దీస్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ బౌండెడ్ బై ఏ డబల్ మెంబ్రెయిన్. ఈ సెల్ ఆర్గనల్కి ఈ కణంగానికి రెండు త్వచాల్ని కలిగి ఉంటుంది. ద ఇన్నర్ మెంబ్రెయిన్ డివైడ్స్ ఇట్స్ ల్యూమెన్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్. ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది లోపల త్వచము అనేది 2 గదులుగా వాటి యొక్క ల్యూమెన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ద ఇన్నర్ కంపార్ట్మెంట్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. ఈ లోపల ఉన్నటువంటి లోపల గదిని ఏమంటారు అంటే మాత్రిక అంటారు. ద మ్యాట్రిక్ కంటైన్స్ ఎ సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ, 70S రైబోజోమ్స్ అండ్ ఆర్ఎన్ఏ. ఈ మాత్రిక లోపల సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ అదేవిధంగా 70S రైబోజోమ్స్ అండ్ ఆర్ఎన్ఏ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ద అవుటర్ మెంబ్రెయిన్ ఫార్మ్స్ ద కంటిన్యూస్ లిమిటింగ్ బౌండరీ. ఈ బాహ్య త్వచం అనేది ఆ కణం యొక్క హద్దుగా వ్యవహరిస్తుంది. అవుటర్ మెంబ్రెయిన్ అనేది బాహ్య త్వచము అనేది ఈ మైటోకాండ్రియా యొక్క కణం యొక్క హద్దుగా వ్యవహరిస్తుంది. ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఫార్మ్స్ ఏ నెంబర్ ఆఫ్ ఇన్ఫోల్డింగ్స్ కాల్డ్ క్రిస్టే. ఈ లోపలి త్వచము అనేది అసంఖ్యకమైనటువంటి ముడతల్ని కలిగి ఉంటుంది.
ఈ లోపలి త్వచం అనేది అసంఖ్యాకమైనటువంటి ముడతల్ని కలిగి ఉంటుంది. వీటిని మనము క్రిస్టే అని అంటాము. ఈ ముడతల్ని ఏమంటాము? క్రిస్టే అంటాము. ద క్రిస్టే ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా. ఈ క్రిస్టే అనేది కణం యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. ఈ క్రిస్టే అనేది కణం యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఇన్ మైటోకాండ్రియా ద ఏరోబిక్ రెస్పిరేషన్ అకర్స్. ఈ మైటోకాండ్రియాలో వాయు సహిత శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ రిలీజెస్ సెల్యులార్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఈ వాయు సహిత శ్వాసక్రియలో ఈ సెల్యులార్ ఎనర్జీ అనేది, శక్తి అనేది రిలీజ్ అవుతుంది. అది ఏటీపీ ఫామ్లో రిలీజ్ అవుతుంది. అందుకని హెన్స్ దే ఆర్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అందుకని మైటోకాండ్రియాని కణశక్తి కర్మాగారం అని అంటారు. ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి, ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఈ మైటోకాండ్రియాని ఏమంటారు? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. దిస్ ఈజ్ అబౌట్ మైటోకాండ్రియా. నెక్స్ట్ ప్లాస్టిడ్స్. The plastids are found in all plant cells and in euglenoids. ఈ ప్లాస్టిడ్స్ అనేవి అన్ని వృక్ష కణాల్లోనూ మరియు యూగ్లినాయిడ్స్లో ఈ ప్లాస్టిడ్స్ మనం కలిగి ఉంటుంది. దీస్ ఆర్ ఈజీలీ అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్ యాజ్ దే ఆర్ లార్జ్. ఇవి మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. వెన్ దేర్ ఆర్ ఇన్ లార్జ్ ఇన్ సైజ్. దే బేర్ సమ్ స్పెసిఫిక్ పిగ్మెంట్స్. ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణద్రవ్యాలు అనేవి ప్లాస్టిడ్స్ని కలిగి ఉంటాయి. thus impacting a specific colors to the parts of the plant which possess them. ఈ వర్ణద్రవ్యాలు, ఈ ప్రత్యేకమైనటువంటి, ఈ విశిష్టమైనటువంటి వర్ణద్రవ్యాలు కలిగి ఉండటం వల్ల మొక్కలో ఉన్నటువంటి వివిధ భాగాలకి వివిధ రకాల కలర్స్ని ఇవ్వడం జరుగుతుంది. Based on the type of pigments, the plastids can be classified into 3 types. ఈ పిగ్మెంట్స్, ఈ వర్ణద్రవ్యాలను ఆధారంగా చేసుకొని ప్లాస్టిడ్స్ని మూడుగా డివైడ్ చేశారు. ఫస్ట్ క్లోరోప్లాస్ట్, సెకండ్ క్రోమోప్లాస్ట్ అండ్ థర్డ్ ల్యూకోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువులు, క్రోమోప్లాస్ట్ అంటే వర్ణ రేణువులు, అదేవిధంగా ల్యూకోప్లాస్ట్ శ్వేత రేణువులు. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. ఇట్ కంటైన్స్ ద క్లోరోఫిల్ కెరటినాయిడ్ పిగ్మెంట్ విచ్ ఆర్ ట్రాపింగ్ సన్లైట్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఈ క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి పిగ్మెంట్స్, వర్ణద్రవ్యాలైనటువంటి క్లోరోఫిల్, ఈ కెరటినాయిడ్స్ ఏం చేస్తాయంటే ఏవైతే ఫోటోసింథసిస్ కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఎనర్జీ అనేది సన్లైట్ నుంచి, సూర్యశక్తిని ట్రాప్ చేయడానికి, అబ్జార్బ్ చేసుకోవటానికి ఈ పిగ్మెంట్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్. ఫ్యాట్ సాల్యుబుల్ కెరటినాయిడ్. ఇవి ఫ్యాట్స్లో సాల్యుబుల్ అయ్యేటువంటి కెరటినాయిడ్ పిగ్మెంట్స్, వర్ణద్రవ్యాలు లైక్ కెరోటిన్, జాంతోఫిల్స్ అండ్ అదర్ are present. These gives the parts of the plant a yellow, orange, red colors. ఈ క్రోమోప్లాస్ట్ వల్ల మొక్కలో ఉన్నటువంటి ఫలాలకి, అదేవిధంగా పుష్పాలకి వివిధ రంగులను ఇస్తుంది. ఎల్లో, ఆరెంజ్ ఆర్ రెడ్ ఇన్ కలర్స్. ఈ కలర్స్ అన్నీ కూడా మనం మొక్కలో అబ్జర్వ్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ క్రోమోప్లాస్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ల్యూకోప్లాస్ట్, శ్వేత రేణువులు. దే ఆర్ ద కలర్లెస్ ప్లాస్టిడ్స్ ఆఫ్ వేరిడ్ షేప్స్ అండ్ సైజెస్ విత్ స్టోర్డ్ ఫుడ్ న్యూట్రియంట్స్. వీటికి ఎటువంటి కలర్స్ అనేవి, రంగులు అనేవి ఉండవు, అందుకని వీటిని శ్వేత రేణువులు అని అంటారు. ఇవి ఎక్కువగా ఫుడ్ని, అంటే ఆహార పదార్థాలని, న్యూట్రియంట్స్, పోషక పదార్థాలని స్టోర్ చేయడానికి మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ కంటైన్ ఏ క్లోరోఫిల్.
This is the chloroplast containing the chlorophyll, green pigment that absorbs the sunlight in photosynthesis. ఫోటోసింథసిస్ కావాల్సినటువంటి సన్లైట్ అనేది ఈ క్లోరోఫిల్ గ్రీన్ పిగ్మెంట్ని కలిగినటువంటి క్లోరోఫిల్ అనేది అబ్జర్బ్ చేస్తుంది అండ్ ప్రొడ్యూస్ అండ్ స్టోర్ గ్లూకోజ్. వీటి వలన ఈ ఫోటోసింథసిస్ వల్ల మనకి ఏం వస్తుందండి? గ్లూకోజ్. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ కంటైనింగ్ కెరటినాయిడ్స్, రెడ్, ఆరెంజ్ అండ్ yellow pigments. It gives the colors to the flowers and fruits. ఈ క్రోమోప్లాస్ట్ వర్ణ ద్రవ్యాల వల్ల అంటే ఈ వర్ణ రేణువుల వల్ల మొక్కలో ఉన్నటువంటి పుష్పాలకి, ఫలాలకి ఈ రంగులన్నిటినీ ఇస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ల్యూకోప్లాస్ట్. ఇట్ కంటైన్స్ నో పిగ్మెంట్, అంటే ఎటువంటి వర్ణద్రవ్యం అనేది కలిగి ఉండదు, అందుకని దీన్ని ల్యూకోప్లాస్ట్ శ్వేత రేణువులు అని అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ స్టార్చ్. పిండి పదార్థాన్ని నిల్వ చేయడానికి ఈ ల్యూకోప్లాస్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బేస్డ్ ఆఫ్ ల్యూకోప్లాస్ట్ is again divided into 3 types. First, amyloplastis, ilioplastis and erythroplastis. ఈ శ్వేత రేణువుల్ని 3 భాగాలుగా విభజించారు. అందులో అమైలోప్లాస్ట్ స్టోర్డ్ కార్బోహైడ్రేట్స్. ఈ అమైలోప్లాస్టిస్ అనేవి పిండి పదార్థాలని నిల్వ చేస్తుంది. వాటికి ఉదాహరణ పొటాటో. ఎలియోప్లాస్టిస్ స్టోర్స్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. ఈ ఎలియోప్లాస్టిస్ అనేవి నూనెలను అదేవిధంగా క్రొవ్వు పదార్థాలను నిల్వ చేస్తుంది. వాటికి ఉదాహరణగా గ్రౌండ్నట్ అండ్ సన్ఫ్లవర్. తర్వాత మూడోది ఎలియోప్లాస్టిస్. ఇట్ స్టోర్స్ ప్రోటీన్స్ని స్టోర్ చేస్తుంది, అందుకని వీటిని ఎలియోప్లాస్టిస్ అంటారు. ఎగ్జాంపుల్ సోయాబీన్. These are the chlorophyll pigments. Abundant presence of chlorophyll pigments